ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతి మెడికల్ షాప్ నుండి డ్రగ్స్ ఇన్స్పెక్టర్కు భారీ మొత్తంలో ముడుపులు అందించాలని, లేకపోతే ప్రతి నెల తనిఖీలు నిర్వహించి వేధింపులకు గురి చేస్తున్నాడని మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆగడాలపై ఉన్నతాధికారులకు నందిగామ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దగ్గర 5 to 6 months అవుతుంది సార్. డీడీ గారు ఇప్పుడు మాకు అందుబాటులో ఉండేది డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, మీరు మాకు అందుబాటులో ఉండేది మీరు, మిమ్మల్ని అడుగుతాం కానీ ఒక ఇన్స్పెక్టర్ నా కంట్రోల్లో 1000 షాపులు ఉన్నాయి చేయాలి కదండి. ఇప్పుడు తీసుకొచ్చారు కదా, అట్లా తీసుకొచ్చి చేయాలి కదా. మేము ఇప్పుడు నేను తీసుకురాలేదండి, దయచేసి ఆ మాటలు మీకు ఫార్మాలిటీ మించిస్తే పర్లేదండి సార్. దయచేసి ఆ మాట సార్. నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఏమి ఇచ్చేది నాకు అని మీరు కాదని అనట్లేదు. ఫస్ట్ ఏమో సార్ ఈగల్ టీం వస్తా ఉన్నారు, క్యాన్సిల్ అయింది అన్నారు. తర్వాతనేమో మళ్ళీ 5 నిమిషాలకి వాళ్ళే ఫోన్ చేసి వస్తామన్నారు అని చెప్పి చెప్తాం జరిగిందండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ పేరు సురేష్ కుమార్ అండి. తర్వాత ఈయన మెయిన్ ఏంటంటే ఇక్కడ మాకు ఇష్యూ ఎందుకు వచ్చిందంటే 1935 నుంచి కూడా మాకు ఎటువంటి ఇష్యూ లేదండి, మొత్తం మేమే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ మధ్య ఒక కోటి అని చెప్పేసి మన జగ్గేపేట అతను మాకు మా షాపు లోగోలు అసోసియేషన్ లోగోలు పంపించాడండి. అసోసియేషన్ లోగోలు మనకి పంపించాడు, ఆయన ప్రింట్ చేసి అసోసియేషన్ లోగోలు వాట్సాప్లో పంపించాడు. మీరు అసోసియేషన్ లోగోలు మాకు ఎందుకు పంపించారు అని మేము అడిగితే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా మీరు ఎంతకాలం చేస్తారు, ఎంతకాలం మీరు పదవిలో ఉంటారు, పదవిలో నేను కోరుకొని రాలేదండి, ఇనానమస్గా ఎన్నుకున్నారు నన్ను. నేను కూడా నాకు అక్కర్లేదు బాబు అన్నా కూడా నువ్వే ఉండాలని చెప్పి మా కమిషన్ సోదరులంతా కూడా బలవంతం చేస్తున్నారు. నాకు 63 ఏళ్ళు వచ్చినాయి. సో ఇది ఇలా జరుగుతుండగా ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు, నందిగామలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆగడాలకైతే మెడికల్ షాపుల యజమానులు అయితే బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతిసారి కూడా తనిఖీల పేరుతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి, అక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసే అంటే సురేష్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ మెడికల్ షాప్ యజమానులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అలా అసోసియేషన్ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ షాపులు సుమారుగా నందిగామ టౌన్ లోనే ఒక 24 నుంచి 30 మెడికల్ షాపులు ఉంటాయి. దానికి తోడుగా ఇంకా మిగతా రూరల్ లో కూడా కొన్ని మెడికల్ షాపులు ఉంటాయి. అయితే ప్రతి నెల కూడా ఈ మెడికల్ షాపుల నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ కి 10,000 రూపాయలు చొప్పున పంపిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 10,000 రూపాయలు సరిపోదు, తాకు ఖచ్చితంగా ఒక 30 నుంచి 40,000 రూపాయలు షాపుకి ఇవ్వాల్సిందే, లేకపోతే తీవ్ర స్థాయిలో ఇబ్బందులకి గురి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. న్యాయబద్ధంగా మేము వ్యాపారం చేసుకున్నప్పటికీ కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాధలు తట్టుకోలేక 10,000 ఇస్తున్నాం, కానీ ఆ 10,000 కూడా సరిపోదని చెప్తున్నటువంటి పరిస్థితి. చివరికి అసోసియేషన్ ద్వారా కూడా అతనికి ప్రతి నెల డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అతను లంచంగా డబ్బులు తీసుకుంటూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఇతర అధికారులను పంపించి డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులను పంపించేసి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం 30 నుంచి 40,000 ఇస్తే గానీ ఊరుకోను, లేకపోతే ఆ అధికారులతోటి ప్రతిరోజు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తానని చెప్పేసి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా అసోసియేషన్ లీడర్లు కూడా ఇబ్బంది చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొత్తంగా అతను వాళ్ళతో ఫోన్ లో మాట్లాడినటువంటి ఆడియో కూడా వాళ్ళైతే విడుదల చేశారు. ఆడియోలో పూర్తి స్థాయిలో అతనైతే అక్కడ ఉన్నటువంటి యజమానులు ఎవరైతే అసోసియేషన్ ఉంటుందో అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా బెదిరింపులకి గురి చేస్తున్నటువంటి ఆడియో కూడా ఒకటైతే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు 10,000 కాదు మాకు 30,000 రూపాయలు పంపించాలి, లేదా 40,000 పంపించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఏ సెంటర్ అయితే నందిగామలో ఉన్నటువంటి ఏదైతే ఎక్కువగా రద్దీగా ఉండే సెంటర్ ఉంటుందో, ఎక్కువగా అక్కడ మెడికల్ షాపులు రన్ అయ్యి ఉంటాయి, అక్కడ నుంచి ఎక్కువ రావాలి, అది అక్కడ నుంచి మినిమం 50,000, మిగతా షాపుల నుంచి 10 నుంచి 20,000 రావాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు అంటే ఒకవేళ డబ్బులు కనుక ఇవ్వకపోతే నెలలో 1 నుంచి 2 సార్లు తనిఖీలు చేసి మెడికల్ షాపులను ఇబ్బంది పెట్టి వాళ్ళపై ఏదో ఒక కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా ఔషధ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఒక పక్క వాళ్ళు అంటే మెడికల్ షాపుల్లో కొన్ని షాపుల్లో అయితే దందాలు జరుగుతున్నమాట వాస్తవమే, కాకపోతే
వాటిని నియంత్రించాల్సింది పోయి అధికారులే ఇట్లా వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ కూడా 30,000 40,000 అంటే ఒక 24 షాపులు అంటే సుమారుగా ఒక షాప్ మొత్తంగా ఒక ఆ సెంటర్ లోనే ఒక 5 నుంచి 6 లక్షలు ప్రతి నెల లంచంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క బహిరంగంగా వాళ్ళు బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఫోన్ లో మనం ఆడియో కూడా వినొచ్చు, బహిరంగంగా మాకు డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయింది. మరి అది వాళ్ళైతే మెడికల్ యాజమాన్యాలు అయితే మేమైతే ఇబ్బందులకు గురవుతాం, ఖచ్చితంగా దీనిపై మేము పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ ఉన్నాడో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే అతను ఆగడాలకు అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ షాప్ యాజమాన్యాలు అయితే వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.